కవిత ఇప్పుడు ఓ సంచలనం. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేసిన కవిత చివరకు సస్పెన్షన్కు గురయ్యారు. అసలు మాజీ మంత్రి హరీష్ రావును కవిత టార్గెట్ చేయడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? హరీష్ రావు విషయంలో కవిత పక్క వ్యూహంతోనే ముందుకెళ్తున్నారా? మరి కవిత ఆరోపణలపై హరీష్ స్పందిస్తారా, లేక ఇంకా ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? గులాబీ పార్టీని కవిత షేక్ చేస్తున్నారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశాక ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఇన్నాళ్ళు కేటీఆర్ను టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు హరీష్ రావును ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నారు. కాళేశ్వరంలో ట్రబుల్ షూటర్ సంతోష్ రావు 100 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వారితో పాటు మరికొందరు గులాబీ లీడర్లను అడ్డగోలుగా కోట్లు సంపాదించారని నిప్పులు చెరిగారు. అంతేకాదు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నారని, ఆయన రేవంత్కు సరెండర్ అయ్యారని ఆరోపించారు. తనపై హరీష్ రావు ఎన్నో కుట్రలు చేశారని సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఇన్నాళ్ళు కేటీఆర్ను టార్గెట్ చేసిన కవిత హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేశారు? ఆమె బాణం గురి తప్పిందా అనే చర్చ జరుగుతోంది. ఇక కవిత ఎపిసోడ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ కలిసి వదిలిన బాణం కవిత అంటూ విమర్శలు గుప్పించారు. కవిత 2 రోజుల డ్రామాలో కొన్ని కఠోర సత్యాలు, అబద్ధాలు మాట్లాడారని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ కుటుంబం కొత్త నాటకం ఆడుతోందన్నారు. కవిత రాజీనామా చేయడాన్ని స్వాగతించిన ఆయన 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవిత భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. వాటాల పంపకాల్లో తేడాల వల్లే కవిత కొట్లాట మొదలైందన్నారు. కవిత అమెరికాకు వెళ్లి రాగానే స్టాండ్ ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్నాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎక్కుపెట్టిన బాణం ఇప్పుడెందుకు హరీష్ పైకి మళ్ళిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నాకు ఒక్కటే అర్థం అవట్లే, మొన్నటి వరకు కేటీఆర్ మీద మాట్లాడిన కవిత అమెరికా పోయి రాగానే స్టాండ్ ఎందుకు మార్చింది? ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఆవిడ అక్కసంతా కేటీఆర్ మీదే ప్రధాన పదవి కోసం పోటీ వల్ల వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారని. ఇప్పుడు తీరా చూస్తే గేమ్ రివర్స్ కనబడతా ఉంది. కేటీఆర్ మీద అక్కుపెట్టిన బాణం హరీష్ రావు వైపు ఎందుకు తిప్పాల్సి వచ్చింది? ఇప్పుడు సంతోష్ రావు మన ఎమ్మెల్సీ ఏంటైనా వీళ్ళ మీద ఇలా ఆరోపణలు కవిత చేస్తుంది. 100% వాస్తవాలు. మేము ఈ మాట ఇవాళ కవిత ఈ 10 ఏళ్ల తర్వాత చెప్తున్న మాట మేము గత 6-7 సంవత్సరాలు చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అవినీతి విపరీతంగా జరుగుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,20,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని గోదావరిలో పోశారనే మాట నేను స్వయంగా పలుమార్లు చెప్పినాను. అవినీతి విచ్చలవిడిగా జరుగుతుందన్న మాట మేము 7-8 సంవత్సరాలుగా చెప్తున్న మాట వీళ్ళ కవిత చెప్తా ఉంది. అయితే హరీష్ రావు విషయంలో కవిత పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నారనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపగల నాయకుల్లో హరీష్ రావు ఒక్కరని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన్ను కవిత టార్గెట్ చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందని అనుమానిస్తున్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో హరీష్ రావుపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆయనకు పెద్దగా వ్యాపారాలు ఉన్నాయని, ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు కూడా లేవు. కానీ కవిత మాత్రం హరీష్ రావు ఓ పెద్ద అవినీతి పరుడని ఆరోపణలు చేశారు. అంతేకాదు హరీష్ రావును పార్టీలో కొనసాగిస్తే పార్టీనే క్యాప్చర్ చేస్తారని వివరించారు. ఈ ఆరోపణలతో కవిత హరీష్ రావుపై పూర్తి స్థాయిలో అనుమానాలు పెంచే ప్రయత్నాలు చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు కేటీఆర్పై విరుచుకుపడ్డారు. తనను పార్టీలో నుంచి బయటకు పంపించేందుకు కేటీఆర్ఏ కుట్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. తనను సింగరేణిలో కార్మిక సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. తనను ఆ పదవిలో నుంచి తప్పించాక స్వయంగా కేటీఆర్ దగ్గరుండి మరి కొప్పుల ఈశ్వర్కు ఈ బాధ్యతలు అప్పగించారని బాంబు పేల్చారు. కానీ ఒక్కసారిగా కవిత యూటర్న్ తీసుకున్నారు. కేటీఆర్ను వదిలేసి హరీష్ రావునే టార్గెట్ చేయడంతో కవిత టార్గెట్ హరీష్ రావు అని తెలుస్తోంది. ఏది ఏమైనా హరీష్ రావుపై పెద్ద కుట్రే జరుగుతుందంటూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోందట. అంతేకాదు
కవిత ఆరోపణలపై హరీష్ రావు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందనే టాక్ వినిపిస్తోంది. లేని పక్షంలో కవిత చేసిన ఆరోపణలన్నీ ప్రజలు నిజమనుకునే అవకాశం ఉంది. అయితే కవిత మాత్రం హరీష్ రావును పక్కా ప్లాన్తోనే బయటకు పంపేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. హరీష్ రావుపై అవినీతి మరక వేస్తే ఆయన పొలిటికల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. అందుకే కవిత తన బాణాన్ని గురి తప్పించి హరీష్ రావుపై ప్రయోగించినట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా యూకే పర్యటనలో ఉన్న హరీష్ రావు కవిత కామెంట్స్ పై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదనే చర్చ సైతం లేకపోలేదు.